ఇప్పుడు మనం చూస్తున్నది ప్రీవియస్ టెట్కి సంబంధించిన ఒక బిట్టు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆప్షన్స్ కూడా చూద్దాం. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఆప్షన్ అయితే సూటబుల్ అవుతుందో, పైన బ్లాంక్ని సూటబుల్గా ఫిల్ చేస్తుందో ఆ ఆప్షన్ను చూస్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 లైక్, ఆప్షన్ 2 విల్ లైక్, ఆప్షన్ 3 వుడ్ లైక్, ఆప్షన్ 4 ఆర్ లైక్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం క్వశ్చన్ను ప్రాపర్గా చూసినట్లయితే ఇది కండిషన్ క్లాస్కి సంబంధించినదిగా మనం గుర్తించవచ్చు. కండిషన్ క్లాస్లో మనకు ఆల్రెడీ ఇఫ్ కండిషన్ క్లాస్ రూల్స్ చెప్పుకున్నాం, 4 రూల్స్ చెప్పుకున్నాం. కండిషన్ 1లో ఏమవుతుందంటే వెర్బ్ 1 ఉంటే రిజల్ట్ క్లాస్లో విల్లు, షల్లు, క్యాను, మే అలాంటివి తీసుకుంటాం. కండిషన్ క్లాస్ కానీ V2 అయితే రిజల్ట్ క్లాస్లో వుడ్, కుడ్, షుడ్, మైట్ ఇలాంటివి తీసుకుంటాం. కండిషన్ క్లాస్ కానీ హ్యాడ్ ప్లస్ V3 అయితే రిజల్ట్ క్లాస్లో వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ ప్లస్ V3గా తీసుకుంటాం. అదేవిధంగా కండిషన్ క్లాస్ కానీ 0 కండిషన్స్ అయితే రిజల్ట్ క్లాస్లో V1నే తీసుకుంటాం. ఇది మనకున్న కండిషన్ క్లాస్కి సంబంధించిన రూల్స్. సో కండిషన్ క్లాస్లో ఏముండాలి, దానికి తగిన రిజల్ట్ క్లాస్లో ఏముండాలి అని మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది అసెర్టివ్ సెంటెన్స్ కాదు, ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ దేంతో మీకు తెలుసు. ఇంపరేటివ్ సెంటెన్స్ మనం దేనికి ఉపయోగిస్తామనేది ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్లు, ఆఫర్లు, సజెషన్స్కు వీటికి మనం ఇంపరేటివ్ సెంటెన్స్ను ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ సాధారణంగా మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సెంటెన్స్ కూడా టేక్ అనే మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అయ్యింది. ఇక్కడ టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్ అని ఇచ్చాడు. మనకు ఉన్న ఐడియా ప్రకారం సబ్జెక్ట్ కానీ వెర్బ్ కానీ V1 అయితే విల్లు, షల్లు, క్యాను, మే తీసుకోండి అని మనం గుర్తుపెట్టుకొని ఉంటాం. ఇక్కడ చాలామంది ఏం చేశారంటే మిస్టేక్, టేక్ అనేది వెర్బ్ V1 కాబట్టి ఇఫ్ యూ తర్వాత విల్, లైక్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇది అసెర్టివ్ సెంటెన్స్ కాదు, ఇది జస్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. దట్టు మీకు తెలుసు కండిషన్ క్లాస్లో విల్లు, వుడ్డు, కుడ్డు రావు. అవి వచ్చేది ఎక్కడ, రిజల్ట్ క్లాస్లో వస్తాయి. కండిషన్ క్లాస్లో V1, V2, హ్యాడ్ ప్లస్ V3 ఇలాంటివి ఉంటే రిజల్ట్ క్లాస్లో విల్లు, షల్లు, క్యాను, మే ఇలాంటివి వస్తాయి. సో మనం ఒకసారి ఆప్షన్ ఓమిట్ చేద్దాం. ఇక్కడ విల్, లైక్ రాదు, చెప్పాను కదా, కండిషన్ క్లాస్లో కాదు అవి వచ్చేది, అవి రిజల్ట్ క్లాస్లో వస్తాయి. అదేవిధంగా వుడ్, లైక్ కూడా రిజల్ట్ క్లాస్లో వస్తాయి, కండిషన్ క్లాస్లో కాదు. ఇక్కడ ఫోర్త్ వన్ చూద్దాం. ఆర్ లైక్ ఉంది. ఆర్ అనే బీ ఫామ్ తర్వాత జనరల్గా V4 రావాలి, కానీ ఇక్కడ ఏముంది, V1 ఉంది. సో ఇది కూడా మనకి ఆప్షను గ్రామటికల్గా మిస్టేక్. సో మనకి మిగిలింది ఏంటి, కేవలం లైక్ ఫస్ట్ వన్ మాత్రమే ఆన్సర్. ఏమొస్తుందంటే టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్ అనేది సూటబుల్ ఆన్సర్. సో మనము ఇప్పుడు కానీ ఇక్కడ మరియు చెప్తున్నాం, చాలామంది ఏం మిస్టేక్ చేశారంటే టేక్ అనే V1 ఉంది కాబట్టి, వెర్బ్ 1 ఉంది కాబట్టి విల్, లైక్ అనేది తీసుకోవడం జరిగింది. అది గ్రామటికల్గా మిస్టేక్. ఎందుకు మిస్టేకో మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పానంటే ఈ కండిషన్ క్లాస్లో V1, V2, హ్యాడ్ ప్లస్ V3 వస్తాయి, కానీ రిజల్ట్ క్లాస్లో మాత్రమే విల్లు, వుడ్డు, కుడ్ ఇలాంటి వర్డ్స్ వస్తాయి. సో ఇలాంటి